2 గంటలు అందుకోండి. ప్రజల సాక్షిగా వీళ్ళిద్దరి పెళ్లి నేను జరిపిస్తాను. చెప్పు తీసి కొడతాను. నువ్వెవరమ్మా? ప్రభుత్వ ఏజెంటువా? దాని తల్లిని. ఒక డ్రైవర్ గాడు మా అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకోవాలని చూస్తుంటే మీరంతా సపోర్ట్ చేస్తారా? నేను చేసుకోకపోతే మీ అమ్మాయి చచ్చిపోతానంది. నీ కోసం మైథిలి చస్తానందిరా. నువ్వు మైథిలి కోసం చస్తావా? మైథిలి కోసం ప్రాణాలు ఇవ్వటానికైనా రెడీ. ఇన్స్పెక్టర్, నా కూతురి కోసం చచ్చిపోతాడంట. అది ఎంత నిజమో ప్రజల ముందే తేల్చండి. పబ్లిక్ గా ఒక మాట, ప్రైవేట్ గా ఒక మాట మాట్లాడే అలవాటు నాకు లేదు. ఆ రోజు తప్పించుకున్నావురా, ఈ రోజు తల వంచుకుని తన్నులు తిన్నావనుకో చచ్చే వరకు కొడతాను. ఎదురు తిరిగావనుకో పోలీసులను చంపోయామని కేసు పెడతాను, జైల్లోనే చస్తాం. మైథిలి ప్రేమ కోసం నేను చచ్చిపోవాలని ఆ భగవంతుడు రాసి పెడితే చచ్చిపోతాను. తమ్ముంటే చంపుకో. ఇన్స్పెక్టర్, చావగొట్టవయ్యా. తన కోసం ఏ మాత్రం చస్తాడో నా కూతురు చూస్తుంది. కానీ ఇక్కడ ఉంచడం మంచి కాదు, తీసుకెళ్ళి. వెళ్ళిపోయింది కదా. ఏంట్రా చంపేస్తారు అతన్ని? అతనికి ఏమైనా అయిందంటే ఇటు నుంచి ఇటే ఈ జనాన్ని తీసుకుని అసెంబ్లీకి వెళ్తా. మర్యాద కదా హాస్పిటల్ చేర్పించండి. ఏంటే 10 మందిలో చేసిన అల్లరి చాలక గుడ్లు చూస్తున్నావు? పళ్ళు రాలు కొడతాను. హలో, డాక్టర్ రావును మాట్లాడుతున్నాను. డాక్టర్ గారా, చెప్పండి. మీ ఇంట్లో పనిచేసే రాము దెబ్బలతో హాస్పిటల్లో చేరాడు. ట్రీట్మెంట్ చేయమంటారా? ఓ అలాగా, 1 మినిట్. ఆ రాము గారిని హాస్పిటల్ మోసుకెళ్లారట. ట్రీట్మెంట్ చేయమంటారని డాక్టర్ అడుగుతున్నారు. వాడు చస్తే మార్చరీ ఫీజు కూడా ఇవ్వనని చెప్పు. మేడం మాట వినిపించింది కదా, లీవ్ ఇట్. ఫోన్ పెట్టేయొద్దు. పెట్టేయరా. రాముకి ఏమైనా ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? మున్సిపాలిటీ వ్యాన్ లో వాడి డెడ్ బాడీ తీసుకెళ్తారు. అదే వ్యాన్ లో నీ కూతురి డెడ్ బాడీ కూడా వెళ్తుంది. ఏంటి బెదిరిస్తున్నావా? చంపేస్తాను. నేనే చేస్తానంటే నువ్వు చంపేస్తానంటావేంటి? మైండ్ పనిచేయట్లేదా? మైండ్ పనిచేయింది నీకే. ఒక డ్రైవర్ గారిని పట్టుకుని ప్రేమ అంటూ పిచ్చి పిచ్చిగా బాగుంది. ఏంటి వాయిస్ రైజ్ అవుతుంది? రాముకి ఏమన్నా జరిగితే చెయ్యి కూడా రైజ్ అవుతుంది. రేపోసు హాస్పిటల్ పని చేయరా. చేయరా. హలో, డాక్టర్ రావు స్పీకింగ్. నేను మైథిలి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ మాట్లాడుతున్నాను. ఓహో, చాముండేశ్వరి భర్త గారా? నో, ఐఎమ్ పరమేశ్వరరావు. చాముండేశ్వరి భర్తని కాదు, దాని మొగుడిని మాట్లాడుతున్నాను. మీ హాస్పిటల్కి తీసుకొచ్చిన రాము మా మనిషి. ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు, మేం భరిస్తాం. అతను వెంటనే కోలుకోవాలి. అండర్స్టాండ్? అలాగే సార్. మీకేమైనా పిచ్చి పట్టిందా? నోర్మి, పిచ్చి నీకు పట్టింది. కరెన్సీ పిచ్చి, స్టేటస్ పిచ్చి. ఆ పిచ్చిలో అన్ని మర్చిపోయి ఏం చేస్తున్నావు నీకే తెలియట్లేదు. వాడికి ఎందుకు వైద్యం చేయించాలి? ఆఫ్టర్ ఆల్ మన ఇంట్లో పనివాడు. వాడు కేవలం పనివాడు మాత్రమే కాదే, మనకేమైనా బంధువా? అవును బంధువే, ఆత్మబంధు. ఈ మాటను అండర్లైన్ చేసుకో.